దేవుడు అబ్రహాముని మెసొపొతేమియా అనే ప్రాంతంలో, హారాను అనే ప్రాంతం నుండి పిలిచాడు. ఆ ప్రాంతం నుండి అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని పిలుపుకు విధేయత చూపించి దేవుని మాటను విశ్వసించి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత కొంత ప్రయాణం అయిపోయింది. ప్రయాణం అయిపోయింది కానీ దేవుడు చెప్తున్న ఆ వాగ్దానాన్ని ఇంకా ఆయన స్వతంత్రించుకోలేదు. ఏ వాగ్దానాన్ని అయితే దేవుడు ఆయనకి ఇచ్చాడో ఆ వాగ్దానం ఇంకా పూర్తిగా ఆయన జీవితంలో నెరవేర్చబడలేదు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎలాగూ స్పందించాడో ఒకసారి దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినప్పుడు అబ్రహాముకున్న బాధ ఏంటో, లేకపోతే అబ్రహాముకున్న ఆందోళన ఏంటో, అబ్రహాముకున్న అనుమానం ఏంటో మనకు కనబడుతుంది. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేడు వాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగుచున్నాడని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశ నక్షత్రముల వైపు తేరి చూడుము, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియలనగా, ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్లని గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. చూశారు కదా, అబ్రహాము డౌట్ ఏంటంటే, అబ్రహాము దేని విషయంలో అనుమాన పడుతున్నాడంటే, ఆయన ఎంత ఇచ్చినా, ఎంత ఆస్తి సంపాదించినా, దేవుని ద్వారా ఎంత పొందుకున్నా తనకు ఎవరు లేరు? వారసుడు లేడు. వారసుడు లేడు కాబట్టి తన సంతానంలో, లేకపోతే తన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు, లేదంటే ఎవ్వరు ఆయన ఆస్తిని తీసుకునే అవకాశం ఇంకెవరికి ఉంది అంటే, ఆ పెద్ద పనివాడైన ఎలియాజర్కి ఉంది. దమస్కు వాడైన ఎలియాజర్దే కదా ఈ ఆస్తి అంతా అని చెప్పాడు. నువ్వు ఆస్తి ఇత్తేంది, అంతస్తులు ఇత్తేంది, నాకు సంతానం లేదు కదా, వారసుడు లేదు కదా, ఇంత ఆస్తిని నేనేం చేసుకోగలుగుతాను? అబ్రహాముకున్న డౌట్ అది, అబ్రహాముకున్న అనుమానం అది. అయితే దేవుడు అన్నాడు, ఒకసారి బయటికి రా అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు, ఆకాశ నక్షత్రాలను చూడు, నీ చేతనైతే లెక్కించు అన్నాడు. అంటూ, ఆ ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని చేస్తాను, నీ గర్భమున పుట్టిన వానికే నీ ఆస్తి అంతా దక్కుతుంది, నీ గర్భవాసన పుట్టినవాడే నీ వారసుడవుతాడు అని చెప్పాడు. హల్లెలూయా. అలా చెప్తూ ఉన్నప్పుడు అబ్రహాము
దా ఆ మాటను నమ్మాడు అని రాసుంది. అయితే ఆ మాటనైతే నమ్మాడు కానీ కింద దేవుడు ఇంకొక వాగ్దానం చేశాడు. వాగ్దానం ఏంటంటే, నేను నీకు ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాను, నీకు నీ సంతానానికి. అంటే నేను ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటానని నువ్వు ఎలాగ చెప్తున్నావు? నేను ఎలాగ తెలుసుకోవాలా? ఆయన ప్రశ్న అది. ఇప్పుడు మనం దాని గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దీన్ని అబ్రహాము అనుమానించాడు, లేకపోతే సూచన అడుగుతున్నాడు. దేవుడు ఏం చేశాడు అంటే, ఒక 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల పొట్టేలును, 3 ఏళ్ల మేకను, ఒక పావురపు పిల్లను, ఒక తెల్లని గువ్వను తీసుకొని రమ్మని చెప్పాడు. తీసుకొని రమ్మని చెప్పిన తర్వాత తీసుకొని వచ్చి అబ్రహాము ఏం చేశాడంటే, వాటిని 2 ముక్కలుగా చేసేసాడు, మధ్యలోకి నలిగేశాడు. అడ్డంగా కాదు, నిలువుగా చీరి ఒకదాని భాగం ఒకదానికి ఎదురుగా పెట్టేశాడు. పెట్టేసి అక్కడ ఉన్నాడు. ఇంతలో గ్రద్దలు వచ్చి వాటి మీద వాలాయి. వాటిని తోలేశాడు. ప్రొద్దుగుకే సమయం అయింది. ఆయన కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. నిద్రపోయిన సమయంలో భయంకరమైన కటిక చీకటి ఆయనకు కనిపించింది. ఆ కటిక చీకటి కలగగానే లేచి కూర్చున్నాడు. భయం వేసింది అబ్రహాంకి. దేవుడు అప్పుడు అబ్రహాంతో అంటున్నాడు, అయ్యా, నీ సంతానము 400 సంవత్సరాలు ఎక్కడ ఉండబోతున్నారు? ఐగుప్తులో ఉండబోతున్నారు, బానిసత్వంలో ఉండబోతున్నారు అని చెప్పాడు. బానిసత్వంలో ఉండబోతున్నారు అని చెప్పాడు. తర్వాత నేనే వారిని బయటికి తీసుకొని వస్తాను. వారు మరలా ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని, అప్పటి వరకు ఉండే రకరకాల జనులను త్రోలివేసి ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు. ఇది అబ్రహాముతో దేవుడు మాట్లాడిన విధానం. అయితే ఆ తర్వాత సాయంకాలం, రాత్రిపూట, సాయంకాలం అయిపోయింది, రాత్రి అయింది. ఆ టైంలో రాజుకున్న పొయ్యి అగ్నిజ్వాల ఆ ఖండముల మధ్యలో నుండి, ఆయన ఏవైతే వధించి పెట్టాడో ఆ ఖండముల మధ్యలో నుండి దాటి వెళ్ళిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? అబ్రహాం ఏమడిగాడు? కాదు, నేను ఎలాగూ తెలుసుకోగలుగుతాను అని అడిగాడు. నాకు ఈ దేశాన్ని, లేకపోతే కానాను దేశాన్ని నాకు ఇస్తావని నేను ఎట్లా అర్థం చేసుకోవాలా? నాకు ఎట్లా తెలుస్తుంది అనేది ఆయన యొక్క ప్రశ్న. దేవుడు అన్నాడు, అవి తీసుకొచ్చి ఖండించమన్నాడు. దానికి దీనికి ఏం సంబంధం అసలుకు? ఖండించి ఎదురుగా ఒకదానికొకటి పెట్టేసి గ్రద్దలు వచ్చి వాలడం ఏంది, కటిక చీకటి ఏంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు చూద్దాం, అసలుకి ఈ పుస్తకం ఏ సందర్భంలో రాయబడిందో మనకు అర్థమైతే దీని సారాంశం ఏంటిదో మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఆదికాండం ఎవరికి రాస్తున్నాడు మోషే అంటే, సీనాయి పర్వతం దగ్గరలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలకి, ఐగుప్తు నుంచి బయలుదేరి సీనాయి పర్వతం దగ్గర ప్రయాణం చేసి ఇప్పుడు కాదేశు అనే ప్రాంతానికి వెళ్తున్నారు. ఆ కాదేశు అనే ప్రాంతానికి వెళ్ళే కంటే ముందుగా ఉన్న పరిస్థితుల్లో చెప్పబడిన సందర్భం. ఎందుకు ఆ పరిస్థితుల్లో ఈ విషయం చెప్పాల్సి వచ్చింది? అబ్రహాము చరిత్రను ఎందుకు వారికి జ్ఞాపకం చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ఏంటి అక్కడున్న సమస్య? వాళ్ళ ముందున్న సమస్య ఏంటి అంటే, వాళ్ళు ఐగుప్తునైతే వదిలిపెట్టారు కానీ కానానికి వెళ్ళడం అనేది వాళ్ళకి అంత ఇష్టంగా లేదు. ప్రతిసారి ఐగుప్తు వైపే చూస్తున్నారు. రెండోది, వాళ్ళకు అనుమానం కూడా ఉంది. ఏంటంటే,
మేము ఐగుప్తు నుండి బయలుదేరి బయటకు వచ్చాం కానీ కానానికి వెళ్తామా వెళ్ళమా అనేది వాళ్ళ డౌట్. ఎందుకంటే మార్గ మధ్యంలో చాలా అవాంతరాలు వాళ్ళకి ఎదురవుతూ వస్తాయి. మొట్టమొదటిగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, తర్వాత ఆహారం లేకుండా పోయింది, తర్వాత నీటి కొరకు ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితులన్నిటినీ చూసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళకేమర్థమైంది అంటే, వాళ్ళ బాధ ఏంటంటే మనం ఐగుప్తుకి వెళ్తామా వెళ్ళమా. ఇక్కడ అబ్రహాం బాధ ఏంటి, సారీ వాళ్ళు కానానికి వెళ్తారా వెళ్ళరా అనేది వాళ్ళ బాధ. ఇక్కడ అబ్రహాం బాధ ఏంటి, కానాను నాదైతుందని, నా సంతానానికి ఇవ్వబడుతుందని గుర్తేంటి. ఇప్పుడు వాళ్ళ బాధ ఈయన బాధ ఒక తీరుగానే ఉన్నదా లేదా? ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మరి వాళ్ళ బాధకి ఈయన బాధకి దేవుడు ఎలాగూ సమాధానం ఇవ్వాలనుకున్నాడు అనేదే ఇప్పుడు మనం చూడబోయేది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఖండాలను తీసుకొచ్చాడు, వాటిని ఒకదానికొకటి ఎదురుగా పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం భయం ఏంటంటే, ఇక్కడ అబ్రహాం భయం ఏంటంటే, నేనేం అడిగాను, నాకు కానాను ఇస్తావని ఎట్లా అర్థమవుతుంది అని అడిగాను. ఇప్పుడు 2 ఖండాలు చేసి అక్కడ పెట్టమన్నాడు. ఆ రోజుల్లో చరిత్రకు సంబంధించిన ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అసలు ఆ ఖండాలు ఎందుకు చేయమన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. చరిత్ర ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఎవరైనా ఇంకొకరికి అప్పున్నారనుకోండి, అప్పున్న వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తితో ప్రమాణం చేయాల్సి వస్తే ఒక జంతువుని తీసుకొచ్చి దాన్ని నడిమికి చీల్చి ఒకదానికొకటి ఎదురుగా పెట్టి దాని మధ్యలో నుండి దాటి వెళ్తాడు. అంటే అర్థం ఏంటంటే, నేను నీ అప్పు ఖచ్చితంగా తీరుస్తాను అని చెప్పడానికి, ప్రమాణం చేయడానికి అలాగ చేస్తుంటాడు. ఈ జంతువు మధ్యలో నుంచి దాటిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఒకవేళ నేను ఆ అప్పు తీర్చకపోతే ఈ జంతుకు పట్టిన గతే నాకు కూడా పట్టునుగాక అని ఆయనంతటా ఆయన ఒప్పుకున్నట్టు. అర్థమవుతుందిగా మీకు? ఈ జంతువుకు పట్టిన పరిస్థితే నాకు కూడా కలుగునుగాక అని ప్రమాణం చేస్తున్నాడు. ఇద్దరు రాజుల మధ్యలో గొడవైనప్పుడు, లేకపోతే ఇద్దరు రాజుల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు, ఒక చిన్న రాజు ఒకవేళ యుద్ధం సరిగ్గా చేయలేను అనే భయం ఆయనకుంటే, నేను ఓడిపోతాననే భయము ఆయనకుంటే, వారిద్దరి మధ్యలో ఒక ఒప్పందము సంధి చేసుకోవడానికి కూడా ఇది వాడేవాళ్ళు. ఒక జంతువుని ఖండించి ఎదురుగా పెట్టి చిన్న రాజు దాని మధ్యలో నుండి దాటిపోయేవాడు. దాన్ని బట్టి వాళ్ళ మధ్యలో ఒక సంధి జరిగేది. అది చారిత్రక సందర్భం, చరిత్రలో అది జరిగేది. కాబట్టి ఇప్పుడు అబ్రహాము టెన్షన్ ఏంటంటే, చిన్న రాజు ఎవరు ఇక్కడ? గొప్ప రాజేమో దేవుడు, చిన్న వ్యక్తి ఏమో అబ్రహాము. ఇప్పుడు దేవుడు నన్ను ఏ నిబంధన చేయమంటాడో అనేది ఆయన టెన్షన్. అందుకే అనుమానంతోనే పడుకున్నప్పుడు ఆయనకు ఒక భయంకరమైన చీకటి ఆయనను కమ్మడం చూస్తాం. చీకటి ఎప్పుడైతే కమ్మిందో అప్పుడు భయపడ్డాడు. హల్లెలూయా. చూడండి 12వ వచనం. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత
వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. సో ఇది చెప్తున్నప్పుడు అబ్రహాంకి ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? అబ్రహాంకి ఏం గుర్తుకొచ్చుంటుంది? అబ్రహాంకి ఏం గుర్తుకొచ్చుంటుంది అంటే, అబ్రహాం కూడా ఐగుప్తుకు పోవాల్సి వచ్చిందా? 12వ అధ్యాయం 10వ వచనం నుండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని నేను ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బతికినిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరుని అని దయచేసి చెప్పుమనెను. అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీని మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూసిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరు గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేశాను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మొగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరుని అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందినేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య అని ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. అర్థమవుతుందా? కరువు కలిగినప్పుడు ఏమైంది? అబ్రహాం ఎక్కడికి పోయాడు? ఐగుప్తుకు పోయాడు. వీళ్ళు అసలు ఇశ్రాయేలీలు ఐగుప్తుకు పోవడానికి కారణం ఏంటిది? హల్లెలూయా. ఇశ్రాయేలీలు కానానును విడిచి ఐగుప్తుకు వెళ్ళడానికి కారణం ఏంటిది? కరువే కదా. యోసేపు టైంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు యోసేపు ఐగుప్తులో ఫరో తర్వాత ఫరో అంతటి స్థానంలో ఉండి ఏం చేశాడు? ధాన్యమును సమకూర్చి పెట్టాడు. ఇప్పుడు ఫరో తర్వాత ఫరో అంతటి స్థానంలో ఉన్న యోసేపు దగ్గరికి తన అన్నదమ్ములందరూ వెళ్ళి ఆయనను కలిసి ఆయనను పరిచయం చేసుకొని ఆయనతో మాట్లాడి లాస్ట్కు నేనే మీ తమ్ముడిని అని ఆయన చెప్పుకొని తండ్రితో సహా అందరు వచ్చి ఇక్కడ రండి అని చెప్తే అందరు కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. అప్పటి నుంచి 400 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. అయితే బయటకు వచ్చేటప్పుడు ఏం జరిగింది? మోషేని దేవుడు పంపించి ఫరోను తన ఇంటి వారందరినీ బాధించి 10 తెగుళ్ళ చేత బాధించి బయటికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ అబ్రహాం జీవితంలో అదే జరిగిందా లేదా? కరువు వచ్చింది, ఐగుప్తుకు పోయాడు. ఐగుప్తుకు పోయిన తర్వాత ఈయన భార్యను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఈయన బాధపడ్డాడు కొంతకాలం. తర్వాత ఈయనను బట్టి దేవుడు ఫరో ఇంట్లో వేదనలు కలుగజేశాడు, బాధ కలుగజేశాడు. కలుగజేసినప్పుడు ఏమైంది? మళ్ళీ ఇంటికి పంపించేశాడు ఫరో. ఎలా పోయాడు తెలుసా? కరువులో పోతే కలిగిన వాడిగా బయటకు వచ్చాడు. వీళ్ళు కూడా అంతే, కరువులో వెళ్ళారు. బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తులో ఉన్న వారి ఇళ్ళలోకి వెళ్ళి కావాల్సిందంతా తీసుకొని వెనుకకు వచ్చేసారు. ఇది సాదృశ్యంగా కనబడుతుందా లేదా? అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం అబ్రహాం మైండ్లోకి వచ్చి ఉంటుంది. నిజమే, నేను కూడా ఐగుప్తుకి వెళ్ళినప్పుడు
దేవుడు కలగజేసుకొని దేవుడు ఖచ్చితంగా నన్ను పంపించాడు, అలాగే నా సంతానాన్ని కూడా పంపిస్తాడు. నాకు సంతానం ఇస్తాడని నమ్మిన అబ్రహాము నా సంతానాన్ని ఇలాంటి పరిస్థితిలోకి నడిపిస్తానని చెప్తూ ఉంటే ఓకే, ఇది నిజమే అని అనుకున్నాడు. అయితే ఆ మాట చెప్పి ఆపేలే దేవుడు, ఆ మాట చెప్పి ఆపేలే దేవుడు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? మీరు చూడండి 17వ వచనంలో. మరియు పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాచుచున్న పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాల ఆ ఖండముల మధ్యలో నుండి నడిచిపోయాడట. ఎప్పుడైనా మంట నడవడం చూసారా? పొగ నడవడం చూసారా? మరి ఎట్లా నడిచిపోయేది? ఆ రాచుచున్న పొయ్యి, ఆ అగ్ని జ్వాల ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారే అక్కడ కలుగజేసుకొని ఆ ఖండముల మధ్యలో నుంచి దాటిపోయాడు. ఎందుకో తెలుసా? రాబోయే దినముల్లో బలియాగంగా మారబోయేది ఆయనే. ఆ ఖండించబడిన జంతువులకు బదులుగా పాప క్షమాపణ నిమిత్తమై చనిపోయే బలి పశువు ఆయనే. దానికి గుర్తుగా ఆ ఖండముల మధ్యలో నుంచి దాటిపోయాడు. వాస్తవానికి అబ్రహాంకున్న భయం ఏంటంటే ఆ ఖండముల మధ్య నుంచి నన్నేడు దాటమంటాడు. ఒకవేళ నేను దాటాల్సి వస్తే ఆయన నాతో ఏ నిబంధన చేస్తాడు? ఏ నిబంధన చేస్తే నేను ఆ నిబంధనకు కట్టబడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి నా పరిస్థితి ఎలాగుంటుందో అనేది అబ్రహాం యొక్క భయం. కానీ చూడండి, దేవుడే తన కృప చేత తాను అబ్రహాము నడవాల్సిన దారిలో, అబ్రహాము నడవాల్సిన స్థానంలో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నడిపించాడు. ఈ రాచుచున్న పొయ్యి అగ్నిజ్వాల ఇశ్రాయేలీలకు ఎట్లా అర్థమవుతుంది? మరి ఇశ్రాయేళ్ళకి ఎట్లా అర్థం కావాలి? ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు, వాళ్ళు పోతున్నారు ప్రయాణంలో. మేము కానానికి వెళ్తామో వెళ్ళమో అనే భయం పట్టుకొని ఉంది. ఇప్పుడు వాళ్ళకేం అర్థం కావాలా? వాళ్ళకేం అర్థం కావాలంటే రాచుచున్న పొయ్యి మేఘ స్తంభానికి సాదృశ్యం, అగ్ని జ్వాల అగ్ని స్తంభానికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాజుచున్న పొయ్యిగా కనబడిన దేవుడు అక్కడ వారితో మేఘస్తంభంగా ఉన్నాడు. ఇక్కడ అగ్ని జ్వాలగా కనబడిన దేవుడు అక్కడ అగ్ని స్తంభంగా వారితో నడుస్తూ ఉన్నాడు. నిబంధన చేసిన దేవుడే మనతో ఉన్నప్పుడు మనకి ఏం భయం లేదు అనే పరిస్థితిలోకి వెళ్ళాల్సిన పాఠం వాళ్ళకు నేర్పిస్తున్నాడు దేవుడు. ఇక్కడ అబ్రహాముకి నువ్వు నిబంధన చేయాల్సిన అవసరం లేదయ్యా, నేను మాటిస్తున్నాను నీకు. నీ మాటను నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను మాటిస్తున్నాను, నీ సంతానానికి దీన్ని ఇవ్వబోతున్నానని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాటిచ్చాడు, ఆ మాటను నిలబెట్టుకున్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే, ఈ సాదృశ్యాన్ని చూస్తుంటే ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళు నెరవేర్పును అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఒక ధైర్యం కలుగుతుంది. వాళ్ళు అనుభవిస్తున్న నెరవేర్పు ఏంటి? ఇక్కడ కనబడిన ఆ రాచుచున్న పొయ్యి మేఘ స్తంభంగా వారి తోడుగా ఉన్నాడు. ఇక్కడ కనబడుతున్న అగ్నిజ్వాల వారికి తోడుగా ఉన్నాడు. వాళ్ళ ఆత్మీయ ప్రయాణంలో, కానాను యాత్రకు వెళ్తున్న ప్రయాణంలో వారికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు మనకేం తెలుసు? మనకెట్లా పనిచేస్తుంది ఈ మాట?
ఇప్పుడు ఇస్రాయేలుకి ఏదో పని చేసింది, అబ్రహాంకి ఏమో అర్థమైంది. మనకెందుకు సార్ ఇదంతా లొల్లి? మనకేమన్నా పని చేస్తుందా ఈ వాక్యం? ఈ వాక్యం మనకేమన్నా పని చేస్తుందా అంటే, ఒకవేళ నువ్వు కూడా వాగ్దాన దేశము గురించి అయినా సందిగ్ధంలో, అనుమానంలో ఉన్నవేమో. ఎవడు పోయి చూసి వచ్చిన పరలోకాన్ని మళ్ళీ ఇస్తాడని మాకు గ్యారెంటీ ఏంది? అక్కడికి నడిపిస్తాడని మేమెట్లా నమ్మాలా? అంటే ఈరోజు ఆయన మన తోడుగా ఉన్నాడు. వాక్యముగా మన హృదయములో ఉన్న ఆత్మ దేవునిగా అగ్ని జ్వాలగా మన చేతిలో ఉన్నాడు. మేఘముగా రాచుచున్న పొయ్యిగా మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మనకు కూడా అవాంతరాలు కలగచ్చు, మనం కూడా ఇశ్రాయేలీయుల లాంటి పరిస్థితిని అనుభవించవచ్చు, కొంతకాలం కష్టంగా నడవచ్చు. కానీ దేవుడు తానే తన కృప చూపించి విడిపించి మన గమ్యస్థానానికి చేరుస్తాడు. మన గమ్యస్థానాన్ని చేర్చడం కోసం ఆయన ఆల్రెడీ బలి అయి ఆ రక్త నిబంధన మనతో చేశాడు. ఆల్రెడీ బలి అయిపోయాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఆ నిబంధన చేశాడు. నేను చనిపోవడం వలన మీకు నిత్య జీవం, నేను చనిపోవడం వలన మీకు నిత్య జీవం, నిత్య జీవమును గూర్చిన వాగ్దానం ఆయన ద్వారా చేయబడింది. కనుక ప్రియులారా, ఈరోజు మనం ఆ నిత్య జీవాన్ని పొందుకునే క్రమంలో, ఆ ప్రయాణంలో కొనసాగుతున్నాం. ఒకవేళ మనలో ఇంకెవరికైనా డౌట్ ఉంటే, ఆయన మనకు వాగ్దాన దేశాన్ని ఇస్తాడా అని ఒకవేళ డౌట్ ఉంటే, ఖచ్చితంగా ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన మనల్ని వాగ్దాన దేశానికి చేరుస్తాడు. అబ్రహాముకు కనిపించిన ఆ రాచుచున్న పొయ్యి, అగ్ని జ్వాల ఇశ్రాయేలీల తోడుగా నడిచింది. ఈరోజు మన తోడుగా కూడా నడుస్తున్నాడు. ఇమ్మానుయేల్గా ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ఆత్మదేవునిగా మన హృదయాల్లో నివసిస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని గమ్యానికి చేరుస్తాడు. ఒకవేళ అనుమానంతో ఉన్నావా? దేవుడిస్తున్న క్లారిటీ ఇది, దేవుడిస్తున్న వాగ్దానం ఇది. అబ్రహాము వాగ్దానంతో ప్రారంభించాడు. 7వ వచనంలో అబ్రహాముకు వాగ్దానంతో ప్రారంభించాడు. 21వ వచనంలో అదే వాగ్దానంతో ముగించాడు. వాగ్దానం ఇవ్వగానే ఆయన అన్నాడు, నాకెట్లా తెలుస్తుందయ్యా అన్నాడు. అయితే ఈ సూచన చూపించి చివర్లో నిజంగా అప్పుడున్న ఆ ప్రాంతపు ప్రజలందరినీ తోలివేసి, నేను ఆ దేశాన్ని నీ సంతాతికి ఇస్తాను అని చెప్పి ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు, ఆయన మాట తప్పనివాడు. కనుక ఆయన ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా మన పట్ల నెరవేర్చబడుతుంది. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరలోక రాజ్యాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నానని ఆయన చెప్పాడు. కనుక ఖచ్చితంగా ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన నిజంగా కార్యం చేయగలుగుతాడు. ఆయన అంత శక్తిమంతుడు. ప్రార్థన చేద్దాం.